మీ నాన్న వస్తున్నారే? లక్ష్మమ్మ, మా మల్లిగాని ఇటువైపు వచ్చిందా? లేదు వీరయ్య, ఏమైంది? ఏమని చెప్పనమ్మా, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. వీరయ్య, మేమేమైనా పరాయి వాళ్ళమా? ఏం జరిగిందో చెప్పు. కావాలనే నిప్పులాంటి నా కూతురి మీద నిందలు వేశారమ్మా. ఆ మాటల్ని నమ్మిన పెళ్లివాళ్ళు మళ్ళీ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడారమ్మా. కారు కూతలు కూశారు. మేము కూటికి లేని పేదోళమే కాని గుణానికి కాదమ్మా. బాధపడకు వీరయ్య, అదుగో పులి అంటే ఇదిగో తోక అంటారు. బాధపడకుండా ఎలా ఉండనమ్మా? ఆ సంబంధం తప్పిపోవడానికి కారణం తెలిసినప్పటి నుంచి నా కూతురు బాధపడిపోతుందమ్మా. తల్లి లేని పిల్ల అది కుమిలిపోతుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. వీరయ్య, ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయకపోతే ఇలాంటి సమస్యలే మొదలవుతాయి. మల్లికి ఎలాంటి అబ్బాయి కావాలో కనుక్కుని మాట్లాడకపోయావా? దాని మొహం ఏది మంచో ఏది చెడో దానికేం తెలుసమ్మా? ఎవరైతే నా కూతురి మీద నింద వేశారో వాళ్ళందరూ అదిరిపడేలాగా సిటీ నుంచి మరో గొప్ప సంబంధం తీసుకొస్తాను. అమ్మోరు గుడిలోనే మళ్ళీ పెళ్లి ధూమ్ ధామని జరిపిస్తాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నా కూతురు ఎంత గొప్ప అదృష్టవంతురాలో. నీ ఆలోచన చాలా బాగుంది, కానీ మళ్ళీ పెళ్లి విషయంలో తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం కూడా మంచిదే కదా. ఏంటమ్మా తెలుసుకునేది? చిన్నప్పటి నుంచి మళ్ళీ నానా నాకు ఈ రంగుల గాజులంటే ఇష్టం, ఈ పువ్వులంటే ఇష్టం, ఇలాంటి బట్టలంటే ఇష్టం, ఈ పాటలంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇష్టమని నాన్నతోనే చెప్పుకునేది. ఒకవేళ తన మనసులో ఏదైనా ఆలోచన ఉంటే నాతో ఇన్నాళ్ళు చెప్పకుండానే ఉంటుందా? అంటే ఎంతైనా ఆడపిల్ల కదా, నీతో చెప్పడానికి మొహమాట పడుతుందేమో. నా కూతురికి మొహమాట పడే లక్షణమే లేదు. అన్నీ కుండ బద్దలు కొట్టినట్టే చెప్తుంది. అమ్మా, అది గాని కనిపిస్తే బాధపడద్దమ్మా అని మాత్రం చెప్పండి చాలు. ఇప్పటికైనా అర్థమైందా? ఒక్కోసారి ఆడదాని మనసులో ఏముందో కట్టుకున్నవాడికే అర్థం కాదు, కన్న తండ్రికి మాత్రం ఎలా తెలుస్తుంది? మళ్ళీ పరిస్థితి పూర్తిగా చేజారకముందే నువ్వు తొందరపడ్డం మంచిది. అర్థం లేని భయాలతో అనుమానాలతో మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే చివరికి నష్టపోయేది నువ్వే. ఆలోచించుకో. అలాగే వస్తాను. చిన్నమ్మగారికి నా మీద కోపం వచ్చినట్టుంది. అందుకే నన్ను పిలవకుండా తనే కారులో ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి రాగానే ఇంకెప్పుడు అలా చేయనని నన్ను క్షమించమని అడగాలి. నా అనుమానమే నిజమైంది.
చిన్నమ్మగారు నాతో మాట్లాడనే లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. అమ్మా మాధవి, వెళ్ళిన పని ఏమైందమ్మా? బ్యాంక్ వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా? కాలేజీని కట్టాలి అనుకున్న సైట్ని బ్యాంకు వాళ్ళకు చూపించాను. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని ఎన్ఓసి కూడా ఇచ్చారు. వెరీ గుడ్. మన ఇంజనీర్ గారు కాలేజ్ బిల్డింగ్ ప్లాన్ గీసిస్తానన్నారు, ఇచ్చారా? ఆ పని కూడా అయిపోయింది. ఇదే మన కాలేజ్ బిల్డింగ్ ప్లాన్. చూడండి. అబ్బో, ఒక్క రోజులోనే చాలానే సాధించుకొచ్చావే. మరి మా మాధవంటే ఏమనుకున్నారు? ఒక్కసారి చెప్తే చాలు, అన్నీ చిటికెలో చేసేస్తుంది. అవును, అక్కలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అన్నీ బయటపడుతున్నాయి. నీ కాంప్లిమెంట్స్కి చాలా థ్యాంక్స్ నందిని. ఏవండి, మీరు జాగ్రత్తగా స్టడీ చేసి ఈ బిల్డింగ్ ప్లాన్లో ఏమైనా మార్పులు చేయాలంటే ఇంజనీర్ గారు వెంటనే చేస్తానని చెప్పమన్నారు. ఓకే, నేను కదల్లేకుండా ఉంటే నా తరపున నువ్వు ఇంత ఫాస్ట్గా ఇదంతా మేనేజ్ చేయడం రియలీ రియలీ గ్రేట్. ప్లీజ్ అలా అనకండి, ఇది నా బాధ్యత. కరెక్ట్గా చెప్పావు చెల్లి. సారీ బావగారు, మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటిది, మాధవి వాళ్ళ అన్నయ్య నా వెనకాలే వచ్చాడేంటి? కావాలనే నన్ను ఇరికించాలనుకుంటున్నాడా? ఏం ప్రసాదు, చాలా కాలం తర్వాత కనిపించావు, ఏంటి విశేషం? మాధవిని చూడ్డానికి వచ్చినప్పుడు మీ నాన్న ఎంతగానో బాధపడ్డారు. ఇంకా అలాగే గాలికి తిరుగుతున్నావా, లేక కొంచెమైనా నీలో మార్పొచ్చిందా? అయ్యో, కొంచెం మాత్రమే కాదండి, నిజంగా నేను పూర్తిగా మారిపోయాను. తప్పుదారిలో నడుస్తూ మా నాన్నని, అందర్నీ ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. డాడ్, వీడేంటి బేవర్స్గా తిరిగేవాడు గుడ్ బాయ్ లాగా డైలాగులు చెప్తున్నాడేంటి? వాడి మొహం, మందుకి డబ్బులు లేనప్పుడల్లా ప్రతి తాగుబోతూ ఇలాగే నేను మారిపోయానే చెప్తాడు. అలాంటి డైలాగులు కొడితేనే కదా కాస్త చిల్లర దొరికేది. చెల్లెమ్మ, నాన్న ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందంతా నాకు చెప్పారు. కన్నీళ్లు పెట్టుకొని ఇప్పటికైనా బాగుపడరా అని ప్రతిమలాడారు. బావగారే నాకు ఏదో ఒక దారి చూపిస్తారని నమ్మకంగా చెప్పారని వెంటనే వెళ్ళి కలవరా అని నా మీద కోప్పడ్డారు కూడా. అవునా? మరి ఇన్నాళ్ళు ఎందుకు రానట్టు? ఎందుకేంటి, జులాయిగా మారాక చెల్లెలింటికి రావడానికి మొహం చెల్లద్దు? అంతే అయ్యుంటుంది. అది కానే కాదు, చిన్నప్పటినుంచి నాకంటే చిన్నది అయినా మాధవంటే నాకు చాలా భయం. అంతేకాదు, తన మీద నాకు ఎంతో అభిమానం కూడా. చెడి చెల్లెలింటికి రాకూడదంటారు కదా, అందుకే రావాలనుకున్నా రాలేకపోయాను. చూడు ప్రసాదు, కష్టపడే వాళ్ళకి, బాధ్యత తెలిసిన వాళ్ళకి నాకు చేతనైనంత సహాయాన్ని నేనెప్పుడూ చేస్తాను. బావగారు, మీరు ఆ మాట అన్నారు చాలు. ఇక మీదట నన్ను బుద్ధిగా ఉండమనే ఆ దేవుడు నన్ను మీ దగ్గరికే నన్ను పంపించాడనుకుంటాను. మీరు చెప్పినట్లే వింటాను బావగారు. అమ్మా మాధవి, పాపం మీ అన్నయ్య ఊర్నించి ఎప్పుడనగా బయలుదేరాడో. లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టమ్మా. చెల్లెమ్మ, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. కడుపులో ఆకలి దంచేస్తుంది. పదన్నయ్య, నీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను. ఆ.
చూడబోతే మారనట్టే ఉన్నాడు. ఇప్పటికీ మారకపోతే మనం చెప్పక్కర్లేదు, మన కోడలే వీధి గుమ్మం చూపిస్తుంది. బేబీ, మాధవితో ఆడుకోవడానికి ఇన్నాళ్లకి వీడి రూపంలో మనకొక ఆయుధం దొరికింది. ఏమంటావు? సొంత అన్ననే ఆ చెల్లి మీదికి ఎలా ప్రయోగించాలో నాకు వదిలిపెట్టు డాడ్. అన్నా చెల్లెళ్ళ సవాల్ సినిమా చూపిస్తా. నీ దగ్గరికే వస్తున్నాను. సారీ మేడం, ఇవాళ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం సేపు ఇంటి దగ్గర వెయిట్ చేయండి, నేనే వచ్చేస్తాను. ఆనంద్, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎండనక వాననక నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను భరించలేకపోతున్నాను. నా మాట విని ఇదంతా మానేసే. మానేసి ఏం చేయను? ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఇది తప్ప వేరే దారి లేదు. నీకు కావాల్సింది అవసరానికి చాలినంత డబ్బే కదా. నువ్వేమీ అనుకోకపోతే ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. సారీ, నా కాళ్ల మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను. నువ్వు మొండోడివి కదా. అన్ని విషయాల్లో కాదు, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఏ, నేను నీకు హెల్ప్ చేయకూడదా? తప్పకుండా చేయొచ్చు, మీ కాళ్ల మీద మీరు నిలబడినప్పుడు. నిన్ను మాటలతో గెలవడం చాలా కష్టం. మరి తెలిసి కూడా ఎందుకు ఇదంతా? వెళ్ళండి. నేను ఒక్కదాన్ని వెయిట్ చేయాలంటే బోర్ కొడుతుంది. నేను కూడా వస్తాను. మేడం, నేను వెళ్ళేది ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి. ఏం కాదు, నీ జాబ్ ఎలా ఉంటుందో నేను చూస్తాను. ప్లీజ్ ప్లీజ్. సరే, ఎక్కండి. ఇక్కడ దిగండి. 1 minute, ఇప్పుడే వస్తాను. మిస్టర్, నేను ఆర్డర్ పెట్టి గంట దాటింది, ఇప్పుడా తీసుకొచ్చేది? సారీ సార్, చాలా ట్రాఫిక్ ఉంది, అందుకే లేట్ అయింది. తీసుకోండి సార్. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. ఏమంటున్నారు సార్? ఇంకా అనడం దేనికి? కళ్ల ముందే కనిపిస్తోందిగా. డ్యూటీ టైంలో షికారులు కొట్టడం పద్ధతి కాదు. చూడండి, తను లేట్ అయినందుకు సారీ చెప్తున్నా కూడా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మేము షికార్లు కొట్టొచ్చినట్టు మీరు చూసారా? మేడం, వద్దు మేడం. ఏంటి మేడమా? అంటే గర్ల్ ఫ్రెండ్ కాదా? అవును. అయితే మీకేంటి ఇప్పుడు? నాకేం ప్రాబ్లం లేదు. ఉంటే గింటే మీ ఇంట్లో వాళ్ళకు ఉండాలి. అదంతా మీకు అనవసరం. మా పర్సనల్ లైఫ్ మా ఇష్టం. మేడం, మీరు ఆగండి మేడం. వన్స్ అగైన్ సారీ సార్, తీసుకోండి సార్. చూడు మిస్టర్, పెద్దవాడిగా చెబుతున్నాను, మీ లైఫ్ మీ ఇష్టమే. మీ వెనుక 2 కుటుంబాలుంటాయి, ఆ సంగతి మర్చిపోకండి. మీ ఉచిత సలహాలకి థ్యాంక్స్. పోదాం పద. మేడం, యంగ్ బ్లడ్. పూజ మేడం, చిన్న విషయానికి ఎందుకంత ఎమోషనల్ అవుతారు? చిన్న విషయమా? నా కళ్ళ ముందే నిన్న పెద్ద మనిషి అవమానిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అది కాదు. ఏది కాదు? నిన్ను ఇన్సల్ట్ చేసేవాడు ఎంత గొప్పోడైనా సరే, ఐ డోంట్ కేర్. సర్లే, పదండి.
హర్ష గారు చెప్పండి. ప్రిన్సిపల్ గారు, గిరిజనుల కోసం మేము కట్టాలి అనుకున్న రూరల్ కాలేజీకి శాంక్షన్ కూడా వచ్చేసింది. ఓ, ఇట్స్ రియల్లీ గ్రేట్. రూరల్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఎంతో అనుభవం ఉన్న మీరు మా కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేయడానికి ఒప్పుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆ మాట మీరు కాదు, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నేనే మీకు చెప్పాలి. ఇట్స్ ఓకే. మీరొకసారి మా ఇంటికి రావాలని చెప్పాను. ఎప్పుడొస్తున్నారు? వచ్చే వారం వస్తాను. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఓకే. హర్ష గారు లాంటి బాధ్యత గల మనుషుల్ని చూశాను. ఉడుకు రక్తంతో మండిపడే యువజంటల్ని చూస్తున్నాను. మన కళ్ల ముందే లైఫ్ ఎంత స్పీడ్గా మారిపోతుంది. బా నాలిక లాగేస్తుంది. చా, ఏం బతుకురానిది, కుక్క బతుకు. జేబులో డబ్బులు లేవు గాని తాగడానికి మందు లేదు. చుక్క పడకపోతే నాలిక మెలికలు తిరిగిపోతుంది. ఎవరినైనా అడుగుదామంటే చెల్లికి బావగారికి చెప్పేస్తారేమోనని భయంగా ఉంది. అసలు ఈ లోకంలో జనాలు మత్తుగా మందు తాగకుండా ఎలా జీవిస్తున్నారబ్బా? ఈ డ్రైవర్ బాబుని చూస్తే బుట్టలో పడేలాగే ఉన్నాడే. వెళ్ళి గోకేద్దాం. హలో డ్రైవర్ బాబు, ఏంటి అలవాటుందా? ఏం కావాలి? అదే పెగ్గేసే అలవాటు. చిచి, అలాంటి చండాలమైన అలవాటు నాకు లేనే లేదు. ఈ డ్రైవర్లోనే డ్రై ఉందన్నమాట. ఏమన్నా? అది నీకు చెప్పినా అర్థం కాదు కానీ ఒక 100 ఉంటే కొట్టు. మందు తాగడానికా? నేను ఇవ్వను. తాగడం చెడ్డ అలవాటు తెలుసా? నీ తాగని ప్రతి ఒక్కడు చెప్పే మాట ఇదే. హలో, ఎప్పుడు పనిలేనా? అలా వెళ్ళి ఓ రౌండ్ వేసొద్దామా? తప్పు బాబు, తమరేంటి నాతో ఇట్టా మాట్లాడడం ఏంటి? మాధవమ్మ గారికి తెలిస్తే చాలా బాధపడతారు బాబు. నువ్వు కూడా డ్రైయేనా? ఏంటి బాబు? ఏం లేదు గాని చెయ్యి కొంచెం టైట్గా ఉంది. ఓ 50 ఉంటే కొట్టు. పనోన్ని తమరు నన్ను... చిచ్చి, ఇక్కడ బాగుపడే లక్షణం ఎవ్వరికీ లేదు. హలో బ్రదర్, నీ బాధని మేమర్థం చేసుకున్నాం. అవునా సిస్టర్? నువ్వు మేం చెప్పినట్టు చేస్తే 90 ml ఏం కర్మ, ఫుల్ బాటిలే ఇస్తాను. నిజంగానే? కంపు కొట్టే నీ నోటి మీదొట్టు. నేనేం చెయ్యాలి? ఈ ఇంటికి కన్నం వేయాలా? అందుకు మేము ఉన్నాంగా. ఏంటి? అంటే అదుగో ఆ డ్రైవర్ బాబు చేత నువ్వు ఎలాగైనా మందు తాగించాలి. అత్తకలేక అటుకులు బొక్కుతూ ఉంటే అల్లుడొచ్చి బిర్యానీ వండుతావా అని అడిగినట్టు ఇక్కడ నా గొంతే ఎండిపోయి నేనేడుస్తుంటే వాడి గొంతు తడపమంటారేంటి? ఏంటి నాకే? ఈ డబ్బు నీ చేతిలో పడాలి అంటే మందు వాడి నోట్లో పడాలి. నువ్వు ఎంత తాగుతావో వాడి చేత కూడా అంతే తాగించాలి. 1+1 పండగ ఆఫర్ లాగా భలేగుందే. ఏంటి సరేనా? ఆకలేస్తుందయ్యా అంటే అన్నం పెట్టరు గాని నాలుక లాగేస్తుందయ్యా అంటే మాత్రం పెగ్గుపోయిన మనిషి ఉంటాడా అన్నట్టు డబల్ ధమాకా ఆఫర్ అన్నమాట. నేను రెడీ. ఇదిగో చిన్న మాట, వాడు తాగడు, వీడు ఆగడు. డాడ్, ఇప్పుడుంటుంది మజా. ఆ డ్రైవర్ గాడు తాగుతుంటే మాధవి ఏం చేస్తుందో మనము చూద్దాం.
హలో డ్రైవర్ బాబు, మళ్ళీ ఎందుకు వచ్చావు? అలా మన ఇద్దరం బయటికి వెళ్దాంరా. నేను రాను, నాకు పనుంది. నీతో నాకు కూడా పనుంది. చిన్నమ్మగారు తిడతారు. మాధవి అన్నయ్యగా చెప్తున్నాను, పద. ఒకసారి చిన్నమ్మగారికి చెప్పొస్తాను. నేను ఆల్రెడీ చెప్పొచ్చాను, పద రా. లక్ష్మయ్య, చిన్నమ్మగారు చెప్పండమ్మా. మన శివ కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళాడో మీకేమైనా తెలుసా? ఏం చెప్పమంటారు, మీ ప్రసాద్ అన్నయ్య ఆ శివ రానంటున్నా బలవంతంగా లాక్కెళ్ళాడమ్మా. ఎందుకు? తాగడానికి తోడు కావాలి కదా. ఎవరది అమ్మరులా కన్నర్ చేసి చూస్తుంది? శివ